Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 145 verse 6. ఈ రోజు మన ధ్యానం కొరకు 145వ కీర్తన 6వ వచనం నుండి తీసుకొనబడింది. Men shall speak of the might of thy terrible acts, and I will declare thy greatness. నీ భీకర కార్యముల విక్రమమును మనుష్యులు వివరించెదరు, నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. The title shows that this is David's psalm of praise and he penned it. ఈ శీర్షిక ఏమని చెప్తుందంటే ఈ కీర్తన దావీదు ద్వారా రాయబడినటువంటి కీర్తన. Also it shows us that he took a particular pleasure in it and sung it often. అంతేకాకుండా ఈ కీర్తన బట్టి ఆయన ఎంతో సంతోషిస్తూ అనేక పర్యాయాలు కీర్తన పాడుతూ రాస్తున్నట్టు It was కనబడుతుంది. his companion wherever he went. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది సహచర్యంగా ఉండేది ఆయనకి. In the former part of this psalm, ఈ కీర్తనకి ముందు భాగంలో God's glorious attributes are praised. దేవుని యొక్క మహిమాయుక్తమైనటువంటి ఆయన వర్ణనల గురించి అవి స్తుతించబడతా ఉన్నాయి. And in the latter part of this psalm, ఈ కీర్తన తర్వాత భాగంలో his kingdom and the administration of it. ఆయన రాజ్యము ఆ రాజ్య పరిపాలన గురించి చెప్పబడింది. So let us observe few truths about this psalm. కాబట్టి ఈ కీర్తన గురించిన కొన్ని సత్యాలని మనం ఇక్కడ ఆలోచన చేద్దాం. Number 1, మొదటిది, who shall give glory to God? ఎవరు దేవునికి మహిమని చెల్లించేవారు? Whatever others do, the psalmist will himself be much in praising God. ఇతరులు ఏమి చేసినా గానీ కీర్తనకారుడు తానే ఎక్కువగా దేవుణ్ణి స్తుతించు మహిమపరచేవాడు To ఉన్నాడు. this good work, he here exerts himself and engages himself. కాబట్టి ఈ యొక్క మంచి పని చేయడానికి తను తాను ఎంతో పరవశించిపోతూ ఈ పనిలోనే నిమగ్నమై And ఉంటున్నాడు. he has his heart much enlarged in it. దాన్ని బట్టి ఆయన విశాల హృదయం కలిగిన వాడు ఉన్నాడు. What he does, that he will do, having more and more satisfaction in it. ఆయన ఏది చేస్తున్నాడో దానిని బట్టి ఎంత సంతృప్తి చెందినవాడుగా ఆ పనులు చేస్తా ఉన్నాడు. It was his duty, it was his delight. అది ఆయన ఒక కర్తవ్యంగా ఆయనకి అదొక ఆనందాన్ని ఇచ్చేదిగా చేస్తున్నాడు. Observe the first thing, మొదటి సంగతిని మీరు గమనించండి. how he expresses the work itself. చూడండి ఆ కార్యం గురించి ఆయన ఏ రీతిగా వ్యక్తపరుస్తున్నాడు. In verse 1, మొదటి I will వచనంలో, extol thee and bless thy name. రాజవైన దేవా నిన్ను ఘనపరచెదను, నీ నామం నిత్యం స్తుతించెదను. I'll speak well of thee, and thou hast made thyself known, and will therein express my own high thoughts of thee, and try to raise such desire in others. కాబట్టి ఇతరుల్లో కూడా ఇలాంటి ఒక ఆశ, ఇలాంటి ఒక వాంఛని పుట్టించేటట్లుగా నేను నీ గురించి ఇంకా అధికంగా నీ నామను స్తుతిస్తూ దాని గురించి నేను కీర్తించెదను. When we speak honorably of God, this is graciously interpreted and accepted as in extolling of him. కాబట్టి మనము దేవుని గురించి గౌరవప్రదంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు అది ఎంతో దయతో అన్వయించబడినట్లుగాను అది అంగీకరించబడినట్లుగా చూస్తున్నాం. When you speak honorably of God, దేవుని గురించి నువ్వు గౌరవప్రదంగా మాట్లాడినప్పుడు and it is considered as extolling him. కాబట్టి ఇది ఆయనని మనము ఘనపరిచి హెచ్చించినట్లుగా అనిపిస్తుంది. Again in verse 2, మరలా రెండవ వచనంలో, I will bless thee, I will praise thy name. నేను నిన్ను స్తుతించెదను, నీ నామమును స్తుతించెదను. The repetition intimates the fervency of his affection to this work of praising him. కాబట్టి మాటి మాటికి అనేటువంటి అతడు ఈ స్తుతించేటువంటి ఆ పని పట్ల ఆయన ఒక ఆస్వాదమైనటువంటి ఆ తీవ్రతను గురించి The తెలియపరుస్తాం. fixedness of his purpose to abound in it. కాబట్టి తను ఆ స్థిరమైనటువంటి ఆ ఉద్దేశం అందులో అధికమైనదిగా కనబడుతుంది. Again in verse 5, మరలా 5వ వచనంలో, I'll speak of thy honor. నేను నీ మహిమ ప్రభావం గురించి మాట్లాడతాను. In verse 6, 6వ వచనం, which is the verse for our meditation today, నేటి దినం మన ధ్యానం కొరకైన వచనం. David says, I will declare thy greatness. దావీదు అంటున్నాడు కదా, నేను నీ భీకర కార్యములను వివరించదను. He would give glory to God not only in his solemn devotions, but in his common conversation also. కాబట్టి దావీదు తన భక్తిని బట్టి మాత్రమే కాకుండా ఆయన తన మాటల్లో కూడా దేవుణ్ణి ఆయన మహిమపరుస్తున్నాడు. Not only when he is devoting personally, వ్యక్తిగతంగా ఆయన దేవుని ఎడల భక్తి కలిగి ఉన్నప్పుడు మాత్రమే not కాకుండా only when he was alone, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే but he కాకుండా was conversing with other people in common conversations also, he is declaring his greatness. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు సంభాషించేటప్పుడు కూడా దేవుని యొక్క గొప్పతనం గురించి ఆయన వివరిస్తున్నాడు. If the heart be full of God, out of the abundance of that
the mouth will speak with reverence. దేవుని సంగతులతో హృదయం నింపబడి ఉందనుకోండి, కాబట్టి హృదయం నిండిన దానిని బట్టి నోరు కూడా మాట్లాడుతుంది. Yeah, that will give reverence to God. అది దేవునికి ఎంతో గౌరవాన్ని ఇచ్చేదిగా, It will sing of his praise upon all occasions. కాబట్టి అన్ని సందర్భాల్లో ఆయనను స్తుతించేదిగా ఉంటుంది. So what subject of discourse can we find more noble than the glory of God? కాబట్టి దేవుని మహిమ కాక ఇంకా అంతగా మించినటువంటి గొప్పదైన ఉత్తమమైనటువంటి సంగతి ఇంకేముంది? See how he expresses his resolution to persevere in it. అంటే దాన్ని ఆయన వెంటాడే దాని విషయంలో చూడండి ఎంతగా ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. He will be constant to this work. ఈ క్రియకి ఆయన ఎడతెగగానే చేస్తా ఉన్నాడు. What is writing? ఏమని రాస్తున్నాడు? Every day will I bless thee. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. Praising God must be our daily work. దేవుని స్తుతించుట ఇది అనుదిన కర్తవ్యంగా ఉండాలి మనకి. No day must pass, though ever so busy a day, though ever so sorrowful a day, without praising God. ఏ దినం కూడా అది ఎంతో దుఃఖంతో కూడినదైనా కానీ ఎంత పని కలిగి ఉన్నా దేవుని స్తుతించకుండా ఆ దినాన్ని గడపకూడదు. We ought to reckon it the most needful of our daily employments. అది అనుదిన జీవితంలో మన పనులన్నిటిలో కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనదిగా మనం దాన్ని పరిగణించాలి. And praising God must be the most delightful of our daily comfort. దేవుని స్తుతించుట అనేది మన అనుదిన జీవితంలో అదే మనకి ఎంతో సౌఖ్యాన్ని కలిగించేదిగా ఉండాలి. God is blessing us every day. దేవుడు అను దినము మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. He is doing well for us. ఆయన మన క్షేమాన్ని గురించి ఆలోచిస్తున్నాడు. There is therefore reason that we should be every day blessing him, speaking well of him. కాబట్టి అను దినం ఆయన స్తుతిస్తూ ఆయనను గురించి మనము వివరించే వారముగా ఉండాలి. David continues it. దావీదు ఇంకా దాన్ని I కొనసాగింపజేస్తున్నాడు. will bless thee forever and ever. నిత్యము నేను నిన్ను స్తుతించెదను అంటే. What it is telling? అంటే ఇది ఏమని చెప్తుంది మనకి? First, that he resolved to continue in the work to the end of his life. మొదటి తన జీవితాంతం వరకు కూడా ఆ పని చేయడానికి కొరకంటే ఒక తీర్మానం. That is throughout his ever in this world. అంటే ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు కూడా అంటాడు. Secondly, రెండవది that the psalms he penned should be made use of in praising God by the church of the end time also. ఆయన రాసిన ఈ కీర్తనలో అంత్యకాలంలో ఉన్నటువంటి సంఘము కూడా దేవుని స్తుతించాలి అంటాడు. 2 Chronicles chapter 29 verse 30. రెండవ దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 30వ వచనం. And then thirdly, మూడవదిగా that he hoped to be praising God to all eternity in the other world. ఇక వేరే లోకంలో వేరే ప్రపంచంలో నిత్యత్వము కూడా ఆయన స్తుతించాలనేటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడు. Those that make praise their constant work on earth shall have it their everlasting bliss in heaven. భూమి మీద నిత్యము కూడా ఆయన కీర్తించే ఆయన స్తుతించేటువంటి ఆ పనిలో ఉన్నవారు పరలోకంలో నిత్యత్వము కూడా ఆ పరమానందంలో వాళ్ళు ఉండబోతున్నారు. Then he says that others also would be joining to his work. అప్పుడు అంటారు ఇతరులు కూడా ఈ పనిలో తనతో కూడా కలుస్తారంటారు. Verses 6 and 7. 6-7 వచనాల్లో. Then he says that they shall conquer in it now, they shall join with me in it. అని ఏమంటాడు? వీటిని వారు జయించెదరు, వారు నాతో కలిసి ఈ పని చేస్తారు. When I declare thy greatness, men shall speak of it, they shall abundantly utter it. నేను భీకర కార్యములను మనుషులకు వివరించినప్పుడు వాళ్ళు కూడా దాన్ని తెలియపరుస్తుంటారు. So they shall praise God with a gracious fluency. కాబట్టి వాళ్ళు ఎంతో దయార్థమైన హృదయంతో ఆయనని దయాళుత్వంతో ఆయనని They will praise God better than the most curious oratory. కాబట్టి వారు ఇంకా ఎంతో చక్కని మాటలు పదాలతో కీర్తించే వారి కన్నా కూడా ఎంతో గొప్పగా వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. David's zeal would provoke many, and it has done like that. దావీదు యొక్క ఆసక్తి అనేకుల్ని రేపేదిగా ఉంది, ఆ రీతిగా చేసినాడు కూడా ఆయన. Verse 4 says, 4వ వచనంలో ఉంది, they shall keep it up when I am gone in an uninterrupted succession. ఏమంటాడు? ఒక తరం వారు మరి ఒక తరం వారి ఎదుట they shall keep it up even when I am gone. నేను లేకుండా ఉన్న సమయంలో కూడా వారు ఆ పని చేస్తూ ఉంటారు. After I leave this నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ పని వాళ్ళు కొనసాగిస్తారు. And it is written, one generation shall praise thy works to another. ఒక తరం వారు మరొక తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. The generation that is going off shall tell them to that which is raising up. వెళ్ళిపోతున్నటువంటి గతించిపోయేటువంటి తరము మరలా రాబోయేటువంటి తరానికి వారు తెలియపరుస్తారు. They shall tell what they have seen in their days and what they have heard from their fathers. వారున్న కాలంలో వాళ్ళు ఏమి చూసినారో, వారి పితరుల ద్వారా వాళ్ళు ఏమి విన్నారో ఆ సంగతులని ఆ తర్వాత తరానికి వాళ్ళు తెలియపరుస్తారు. And they shall fully and particularly declare thy mighty acts. వారు ఆయన యొక్క బలమైన పరాక్రమ క్రియలను సంపూర్ణ రీతిలో వాళ్ళకి తెలియపరుస్తారు. Same thing we can see in Psalm 78 verse 3. ఇవే మాటల్ని 78వ కీర్తన 3వ వచనంలో మనం చూడొచ్చు. That is, అదేంటిదంటే, the generation that is raising up shall follow the example of that which is going off. కాబట్టి మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదరు.
So what does it mean? అంటే అర్థం ఏమిటిది? The generation that is coming, ఇప్పుడు రాబోతున్నటువంటి తరం వారు they will follow the footsteps of the generation who are going off. వారు వెళ్ళిపోతున్నటువంటి ఆ తరం వారి అడుగుజాడలను అనుసరిస్తారు. So that the death of God's worshipper shall not stop his worship. మరి దేవుని ఆరాధించేటువంటి ఆ ప్రజలు ఉన్నారు కదా, ఈ ఆరాధన అంతటితో ఆగిపోకూడదు. After their death, వాళ్ళ మరణం the తర్వాత worship should not stop. ఆరాధన అనేది అంతటితో ఆగిపోకూడదు. Because a new generation shall raise up in their room to carry on that good work, more or less to the end of time. ఎందుకంటే ఈ సత్క్రియని కొనసాగించడానికి, అంతం వరకు కూడా కొనసాగించడానికి వారి మరణంతో ఆగిపోకూడదు, తర్వాత తరం దాన్ని కొనసాగించాలి. Not only that, అంతేకాకుండా what we must give to God the glory of. కాబట్టి మన మహిమను గురించి మనం దేవునికి ఏమి ఇవ్వాల్సి ఉంది? Of his greatness and his great works. ఆయన గొప్పతనము, ఆయన గొప్ప కార్యాల We గురించి must declare, great is the Lord. మనము యెహోవా మహాత్మ్యము గలవాడు అని His వెల్లడిపరచాలి. presence is infinite. ఆయన యొక్క సన్నిధి అనేది అనంతమైనది. His power irresistible. ఆయన యొక్క శక్తి ఎవరు ఎదిరించలేని, And his brightness insupportable. ఆయనకు ఉన్నటువంటి ఆ మహిమ తేజస్సు అనేది దేనికి కూడా సాటి His కాదు. majesty awful. ఆయన ప్రభావం అనేది అది ఎంతో And గంభీరమైనది. his dominion boundless. ఆయన యొక్క పరిపాలన అనేది దానికి హద్దులు And లేనిది. his sovereignty incontestable. Nobody can contest it. ఆయన సార్వభౌమాధికారం మాటకొస్తే ఎవరు కూడా దానికి సాటి రాలేరు. So and therefore there is no dispute, but great is the Lord. కాబట్టి ఇక్కడ ఏ వాదం లేదు, కానీ యెహోవా మహాత్మ్యము గలవాడు. So when he is great, his name must be greatly to be praised. ఆయన మహాత్మ్యం గలవాడు, ఆయన గొప్పవాడైనప్పుడు ఆయన నామము అధిక స్తోత్రం నందదగినది. All that is within me, you praise God with all power. కాబట్టి నా అంతరంగం ఉన్న సమస్త అధికారంతో కూడాను ఆయనను స్తుతించాలి. His greatness indeed cannot be comprehended. ఆయన యొక్క గొప్పతనం అనేది మన గ్రాహ్యానికి అది మించినది. It is unsearchable. అది శోధింపశక్యం Who కాదు. can conceive or express how great God is? ఆ దేవుడు ఎంత గొప్పవాడు అనేది ఎవరు తెలుసుకోగలరు, ఎవరు వ్యక్తపరచగలరు? But then it is so much the more to be praised. కాబట్టి ఇది ఇంకా ఎక్కువగా అధికముగా స్తుతి నొందదగినది. God is great, for his majesty is glorious in the upper world, above the heavens. యెహోవా మహాత్మ్యము గలవాడు, పై లోకంలో ఆకాశములకు పైన కూడా ఆయన మహిమ నొందదగినవాడు. Because he has set his glory there. ఎందుకంటే అక్కడ తన మహిమను స్థాపించున్నాడు. So when we are declaring his greatness, we must not fail to speak the glorious honor of his majesty. ఆయన గొప్పతనాన్ని వర్ణిస్తున్నప్పుడు ఆయన మహిమ ప్రభావమును గురించి కూడా మనం వివరించేవారు. Splendor of the glory of his majesty. ఆయన యొక్క ప్రభావం యొక్క ఆ మహిమ ఔన్నత్యాన్ని గురించి మనం How వెల్లడిపరచాలి. brightly he shines in the upper world. ఆ పై లోకంలో, ఆకాశం పైన లోకాల్లో ఏ రీతిగా ఆయన మరి వెలుగుతూ ఉన్నాడు. So as to dazzle the eyes of the angels themselves. అంతేకాదు, దేవదూతల సహితము వాళ్ళు ఆశ్చర్యపోయేటట్లుగా ఉంది. వారి కళ్ళు మిరుమిట్లు గొల్పేగా And oblige them to cover their faces as unable to bear the luster of it. దాని యొక్క ఆ మహిమ, ఆ కాంతిని వారు చూడలేక తమ ముఖాలనే కప్పుకుంటున్నారు. And his works are wondrous in this lower world also. ఆయన క్రియలు కింద లోకంలో కూడా అద్భుత కార్యాలే. The preservation, the maintenance and government of all the creatures. ఈ సర్వ సృష్టిని భద్రపరచుట, వాటిని నిర్వహించుట, వాటిని పరిపాలించుట, ఇవన్నీ కూడా చాలా గొప్పది. All these things shows, they proclaim that the creator is very great. ఇవన్నీ కూడా ఏమని బయలుపరుస్తున్నాయి, వ్యక్తపరుస్తున్నాయి అంటే వాటి సృష్టికర్త గొప్పవాడు. When therefore we declare his greatness, we must observe the unquestionable proofs of it. ఆ కారణం బట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని వర్ణించడానికి ఇక ఏ రుజువు లేనిటువంటి ఆయన గొప్పతనం, ఆయన మహిమా ప్రభావం అది. And we must declare his mighty acts. ఆయన యొక్క బలమైన పరాక్రమ క్రియలను గురించి కూడా మనము We must speak వెల్లడిపరచాలి. of his wondrous works. ఆయన అద్భుత కార్యాల గురించి మనం కొనియాడాలి, మాట్లాడాలి. The might of his terrible acts. ఆయన యొక్క పరాక్రమ క్రియలను గురించి, And we must, భీకరమైన కార్యాల గురించి మనం తెలియపరచాలి. we must see God acting and working in all the affairs of this lower world. ఈ కింద ఈ లోకంలో సమస్తము కూడా దేవుని ద్వారానే జరిగించబడినట్లుగా ఆయన క్రియలు జరిగించేవాడుగా మనం So we చూడాలి. can see his glory and majesty in the upper world and also in the lower world. కాబట్టి ఆ పై లోకంలో ఆయన మహిమా ప్రభావం చూస్తున్నాం, క్రింద లోకంలో కూడా ఆయన మహిమా ప్రభావాన్ని మనం చూస్తున్నాం. Various persons are used, వేరు వ్యక్తులు ఇక్కడ ఉపయోగించబడ్డారు. but in all the events God is the super director. వీటన్నిటిలో కూడా నడిపించేవాడు ఆయనే. It is he that performs all things. ఆయనే సమస్తమును జరిగించేవాడు. Much of his power is seen in the operations of his providence, that is his mighty acts, which cannot be parallel with the strength of any other creature. ఆయన శక్తిని మరి ఎక్కువగా ఈ సృష్టిలో ఏ మానవుడు ఎవరు కూడా దానికి సాటి అయిన వాడు లేడు. ఆయన కార్యాలకి సమానంగా చేయగలిగిన వాడు ఎవడు లేడు. Even not only his power and providence, his justice also. ఆయన యొక్క
శక్తి, అధికారము, ఆయన సదుపాయాలు మాత్రమే కాకుండా ఆయన నీతి న్యాయములో కూడా Yeah, we must speak of his finger of God, his hand, his arm, in all that we may marvel. అప్పుడు మనం ఆయన ఒక హస్తము, ఆయన చేసే కార్యాలు చూసినప్పుడు మనం ఆశ్చర్యపోతా ఉంటాం. And men shall speak of the mighty of thy terrible acts. మనుషులు దేవుని యొక్క భీకర కార్యముల గురించి వాళ్ళు మాట్లాడతారు. The terrible things of Christ, which his right hand has taught him. క్రీస్తు యొక్క మహా గొప్ప కార్యం ఆయన యొక్క కుడి చెయ్యి నేర్పించి బోధించినటువంటి, And his mighty power has performed. ఆయన యొక్క బలమైనటువంటి కార్యం జరిగించబడింది. What type of deeds? ఏ రకమైనటువంటి క్రియలు చేసిన? Destruction of a disobedient and ungodly world by a flood. చూడండి, ఒక జలప్రలయం ద్వారా అవిధేయులు భక్తిహీనులైన వారిని నాశనం చేయటం వలన, To whom he preached by his spirit in the days of Noah. నోవహు కాలం తన ఆత్మ ద్వారా బోధించినటువంటి వారు, The burning of Sodom and Gomorrah by raining on fire and brimstone from the Lord out of heaven. ఆకాశం నుండి అగ్ని గంధకాలు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేయటం ద్వారా, And the dreadful things he did in Egypt. ఐగుప్తులో ఆయన చేసినటువంటి భయంకరమైనటువంటి కార్యాలు And the బట్టి, great thing he has done at the Red Sea by the hand of Moses. అక్కడ ఎర్ర సముద్రం ద్వారా మోషే ద్వారా ఆయన జరిగించిన గొప్ప కార్యం. These men are saints of the former dispensation, before and after times of David could speak of. ఆ యుగంలో దావీదుకు ముందు, దావీదు తర్వాత ఉన్నటువంటి వారు, ఆ ప్రజలు, ఆ భక్తులు దాని గురించి పాడుతుంటారు. There are many other things that are done by him even on the cross. ఇంకను ఆయన ద్వారా జరిగించబడిన అనేకమైన కార్యాలు, శిలువ మీద సైతం ఆయన జరిగించిన కార్యాలు He ఉన్నాయి. bruised the serpent's head. ఆయన సర్పం యొక్క తలను He చితకద్రొక్కినాడు. destroyed the serpent's deeds. సర్పం కార్యాలని నాశనం చేసిన, In himself, and he himself with his principalities and powers, and at the time of his sufferings, when the sun was darkened at the noonday, oh great deeds. ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పుడు, శిలువ మీద ఆ చీకటి కమ్మినప్పుడు కూడా ఆయన ప్రధానులను అందరినీ కూడా ఆయన ఓడించినాడు, నాశనం చేసిన వాడు ఉన్నాడు. And the earth quaked, భూకంపం వచ్చింది, the rocks were split, రాళ్ళు బద్దలైనాయి, the veil of the temple rent in twain, దేవాలయంలో తెర రెండుగా the చినిగిపోయింది, graves opened, సమాధులు తెరవబడ్డాయి. which threw the centurion and his soldiers into a panic, and they watched Jesus on the cross. శతాధిపతి సైనికులు కూడా యేసు ప్రభువుని శిలువ మీద చూస్తుండగా ఆశ్చర్యపోయినారు వాళ్ళు. And his resurrection, ఆయన పునరుత్థానం కూడా, then was a great earthquake also, అప్పుడు కూడా పెద్ద భూకంపం కలిగింది. the appearance of angels. దేవదూతలు అక్కడ కనబడుట, So the keepers there, they shook and they trembled. అప్పుడు ఆ కావలి కాస్తున్న వారు భయంతో వణికిపోయినారు. And in a few years followed the terrible destruction of the Jewish nation also. ఆ తర్వాత యూదా జనాంగం, యూదా జాతి నాశనమైన తర్వాత కొన్ని దినాల తర్వాత Destruction of the city and the temple. ఆ పట్టణము, మందిరం కూడా ధ్వంసం అవుట, The rejection of Messiah. మెస్సయాని తృణీకరించుట, And also of the Rome pagan in a few ages after that. ఆ తర్వాత రోమాలో ఉన్నటువంటి అన్య దేవతలు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. They are all destroyed. అవన్నీ కూడా నాశనం These అయిపోయినాయి. are great things that are performed by God. ఇవి దేవుడు జరిగించినటువంటి మహా గొప్ప కార్యాలు. These things are speaking of the greatness of our God. ఇవి మన దేవుని గొప్పతనాన్ని గురించి There are మాట్లాడుతున్నాయి. other things are there yet to be done. ఇంకా జరగవలసినటువంటి ఇంకా అనేక కార్యాలు ఉన్నాయి. They will be terrible to the kings of the earth. ఇవి ఈ భూలోక రాజులందరికీ భయభ్రాంతులు What కల్పించాయి. are going to be done? ఏమి The జరగబోతున్నాయి? destruction of the Antichrist అంత్యక్రీస్తు యొక్క నాశనం, and all the anti-Christian states, అంతేకాదు క్రీస్తుకి, క్రైస్తవులకు విరోధులుగా ఉన్నటువంటి రాష్ట్రం, and the burning దేశాలన్నీ of the కూడా, Rome, రోమా కాలిపోవటం కూడా, and fall of the 10th part of the great city, మహాపట్టణంలో 10వ భాగము కాలిపోవట, and also the cities of the కూలిపోవట. nations by an earthquake. అంతేకాకుండా భూకంపాన్ని బట్టి ఈ పట్టణాలన్నీ కూడా నాశనం Oh, the అయిపోతాయి. downfall of all the kingdoms and states, అప్పుడు రాజ్యం, భూలోక రాజ్యాలు అన్ని కూడా పతనం and అయిపోవటం. to make way for the everlasting kingdom of Christ. క్రీస్తు యొక్క నిత్యమైనటువంటి రాజ్యానికి ఒక మార్గం సుగమవుతుంది. Now the power of Christ as the mighty of God is seen in all these things. ఇప్పుడు క్రీస్తు యొక్క శక్తి, దేవుని యొక్క బలాధికారం గల ఆ దేవుని ద్వారా ఇవన్నీ కూడా They are ప్రత్యక్షపరచబడుతున్నాయి. showing the eternal power and Godhead, and that with him is terrible majesty. నిత్యమైనటువంటి అధికారము, శిరస్వత్వం, దేవుని దైవికమైనటువంటి శిరస్వత్వం ఆయన యొక్క మహిమ ప్రభావం ద్వారా కనపరచబడుతుంది. This is what David is telling. ఇదే దావీదు చెప్తున్నమా, I will declare thy greatness. నేను నీ గొప్పతనమును నేను The వివరించదను. greatness of his person ఆయన ఆ వ్యక్తి యొక్క మహాత్మ్యం, ఆ గొప్పతనాన్ని నేను and his వివరించదను. deeds ఆయన కార్యములు, and his grace also. ఆయన యొక్క దయను గురించి Oh, కూడా, they are all truly unsearchable. ఇవన్నీ కూడా నిశ్చయముగానే ఇవి శోధింపశక్యం Being కానీ his blood-born children, ఆయన రక్తం చేత కొనబడిన పిల్లలంగా let us join our voices with the psalmist and praise the Lord always. మన స్వరము కీర్తనకారుడితో కలిపి ఐక్యమై దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఉందాం. Not only now and forever. ఇప్పుడు మాత్రమే కాకుండా చిరకాలము కూడా May God help us. దేవుడు మనకి సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, when we think of thy greatness, O Lord, we are, O Lord,
speechless. ఈ గొప్పతనాన్ని గురించి మేము ఆలోచన చేస్తూ ఉంటే మా నోట మాట రాకుండా ఉండిపోతుంది. Heaven is full of thy glory. ఆకాశం అంతా కూడా నీ మహిమతో When నింపబడింది. we are seeing the creation and its maintenance, సృష్టిని చూసినప్పుడు వాటిని నిర్వహించడం చూసినప్పుడు thy majesty can be seen, O Lord, in the lower part of this creation. ఈ సృష్టి యొక్క దిగువ భాగాల్లో కూడా నీ మహిమ ప్రభావం అనేది కనబడతాం. When we see the animals, జంతువులను చూసినప్పుడు, when we see the stars, నక్షత్రాలు when we చూసినప్పుడు, see the plants, మొక్కలను so చూస్తున్నప్పుడు, many other beings, ఇంకా అనేకమైన జీవులు ఉన్నాయి. and when we see the planets, ఇక మేము ప్రభా గ్రహాలను చూసినప్పుడు how కూడా they are maintained, ఏ రీతిగాను వాటిని how they నిర్వహిస్తున్నావు, are fulfilling their purposes. ఎట్లా ప్రభా ఇవన్నీ కూడా మీ ఉద్దేశాలు నెరవేర్చేవిగా Even in ఉన్నాయి. this world also, how the things are going on, ఈ లోకంలో సైతం ప్రభా ఈ క్రియలన్నీ కూడా ఎట్లా జరుగుతున్నాయో how the చూస్తాం. nature is obeying you. ఈ ప్రకృతి అంతా కూడా మీకు ఎట్లా Oh, లోబడుతుందో, the storms, the earthquakes, the famines, everything. తుఫానులు, భూకంపాలు, కరువులు ఇవన్నీ కూడా మీకు లోబడుతున్నాయి. Oh Lord, thy deeds are mighty. దేవా మీ కార్యములు భీకరమైనవి, బలమైనవి. How excellent is thy name. దేవా నీ నామము ఎంత మహిమా ప్రభావం కలిగి. Great kingdoms are fallen, గొప్ప మహారాజ్యములు and కూలిపోతున్నాయి. the great things you are going to do in future. భవిష్యత్తులో కూడా ఇంకా గొప్ప కార్యాలను The చేయనై ఉన్నాయి. destruction of the Antichrist. క్రీస్తు విరోధి యొక్క పతనం కావటం. Above all, O Lord, we thank thee for thy great deeds on the cross, your death, burial and resurrection. అన్నిటికన్నా మించి సిలువలో చేసిన నీ మహా గొప్ప కార్యం, మీ మరణ భూస్థాపన The పునరుత్థానం. way you paved the way of salvation. ప్రభా మీరు ఏర్పాటు చేసిన రక్షణ బాట కూడా Lord, our hearts are filled with joy. మా హృదయాలు సంతోషంతో నిండిపోయాయి. Our hearts are filled with praise and thanksgiving. మా హృదయాలు స్తుతి కృతజ్ఞతలతో నిండి ఉన్నాయి. We bow down and worship thee. తల వంచి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. Throughout the day, O Lord, we may be in the worshipful mood. దినమంతా కూడా ప్రభా మేము ఆరాధన వైఖరిలో ఉండు వారంగా చేయండి. Lead us and guide us. మీరు నాయకత్వం వహించి నడిపించండి. We do pray in all worship-worthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆరాధనలకు యోగ్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.